పరలోకమందున్న మా పరిశుద్ధమైన తండ్రి, నీకు పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ గడిచిన కాలమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నీ యొక్క సమయంలో నీ వాక్యం పంచుకొనుటకు ప్రభువా, నీ జ్ఞానంతో నీ ఆలోచనతో మమ్మల్ని నింపమని అయ్యా, నీ వాక్యము నా పాదములకు దీపముగాను నా త్రోవలకు వెలుగై ఉన్నది అని లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఇప్పుడు మేము ధ్యానించుకోబోయే నీ మాటలు మా హృదయం అనే పలకల మీద రాసుకొనుటకు, మా హృదయాలు తెరవబట్టుకు, జ్ఞానంతో గ్రహించుటకు నీ కృప మాకు అనుగ్రహించమని దేవా, మా జీవితాల్లో మీ యొక్క నూతన క్రియల ద్వారా ఆదరణను ధైర్యాన్ని ప్రసాదించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. నిన్ను కాపాడువాడు కునకడు, నిన్ను ప్రేమించు యేసు నిదరపోడెన్నడు. నిన్ను కాపాడువాడు కునకడు, నిన్ను ప్రేమించు యేసు నిదరపోడెన్నడు. నీ భారం వహించు యేసు, నీ కొరకే మరణించు చూడు. నీ భారం వహించు యేసు, నీ కొరకై మరణించు చూడు. నిన్ను కాపాడువాడు కునకడు, నిన్ను ప్రేమించు యేసు నిదరపోడెన్నడు. పలకరించే వారు లేక పరితపిస్తున్నా, కనికరించే వారు లేక కుమిలిపోతున్నా. పలకరించే వారు లేక పరితపిస్తున్నా, కనికరించే వారు లేక కుమిలిపోతున్నా. కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసిన, కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసిన ఎడబాయడు యేసు నిన్ను, దరిచేచును యేసు నిన్ను. ఎడబాయడు యేసు నిన్ను, దరిచేచును యేసు నిన్ను. నిన్ను కాపాడువాడు కునకడు, నిన్ను ప్రేమించు యేసు నిదరపోడెన్నడు. మనసులోన శాంతి కరువై మదను పడుతున్నా, పరులు మాటలు కృంగదీసి బాధ పెడుతున్నా. మనసులోన శాంతి కరువై మదను పడుతున్నా, పరులు మాటలు కృంగదీసి బాధ పెడుతున్నా. భీతిలెన్నో భ్రాంతులెన్నో, ప్రీతిలెన్నో భ్రాంతులెన్నో సంతసంబును తుడిచివేసిన ఎడబాయడు యేసు నిన్ను, దరిచేచును యేసు ప్రేమ నిన్ను. ఎడబాయడు యేసు నిన్ను, దరిచేచును యేసు నిన్ను. నిన్ను కాపాడువాడు కునకడు, నిన్ను ప్రేమించు యేసు నిదరపోడెన్నడు. నిన్ను కాపాడువాడు కునకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నీ భారం వహించు యేసు, నీ కొరకే మరణించు చూడు. నీ భారం వహించు యేసు, నీ కొరకే మరణించు చూడు. నిన్ను కాపాడువాడు కునకడు, నిన్ను ప్రేమించు యేసు నిదరపోడెన్నడు. ఉదయకాల సమయమందు పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుడిచ్చే జ్ఞానము మనకి ఎలాగ
ఉంటుంది మన జీవితాల్లో? లోక జ్ఞానం మన జీవితాల్లో ఎలా ఉంటుంది? దేవుడిచ్చే జ్ఞానమును బట్టి మనము ఎలా జీవించగలుగుతాము సమాజంలో? దీని గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ప్రసంగం ఇదే. ప్రార్థనలో దైవిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను బైబిల్ ప్రకారం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. దేవుడి యొక్క జ్ఞానము, మనము దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడిచ్చే జ్ఞానం మనకి మూలముగా ఉంటుంది. మహాపరిశుద్ధుడు తండ్రి జ్ఞానము మనకి అనుగ్రహించుటకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. మనం జ్ఞానం కొదువుగా ఉన్నచో దేవుడిని అడగాలట. దేవుడిని అడిగినప్పుడు మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే సొలొమోను జ్ఞానం వలె మనము లోకము సంబంధమైన ఐశ్వర్యం కాక నీ చిత్తాన్ని గ్రహించి నీ మార్గంలో నడుచుకుంటకు కావలసిన పరలోక జ్ఞానమును మాకు ప్రసాదించమని మనం ప్రార్థన చేయాలి. సొలొమోను ఏం చేశాడు? సొలొమోను లోక సంబంధమైన ఐశ్వర్యమును, తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించే ఆలోచన కలిగి ఉండేవాడు. అయితే మనము దేవుడు పరలోక జ్ఞానమును మనం కోరుకోవాలి. లోక జ్ఞానము మన జీవితాలకి ఆ టైంకి సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ మనం చేసే పనులన్నిట్లో జయము కావాలి అంటే దేవుడి జ్ఞానం మనకి కావాలి. ఏది మంచో ఏది చెడో, ఏది మనకి మంచిదో వివేచించే హృదయాన్ని మనందరికీ దేవుడు అనుగ్రహించేటట్లు మనం చూసుకోవాలి. జ్ఞానం కేవలం మాటలకు పరిమితం కాదు, కానీ అది మన అనుదిన ప్రవర్తనలో అది జ్ఞానము కనబడాలి. మనమంట మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను. నీవు వాగ్దానం చేసిన దేవుడివి. ఆ వాగ్దానాన్ని బట్టి మనం అడిగినప్పుడు మనల్ని తన జ్ఞానంతో నింపుతాడు దేవుడు. మన జీవితాలు అందరూ కూడా జీవితాలకి ఇష్టంగా జీవించుటకు కృప చూపించమని యేసయ్యని మనం అడగాలి ప్రతిరోజును. అయితే సామెతలు 1:7 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మనకి ఎంతో మేలు, జ్ఞానమునకు మూలమంట. యాకోబు 1:5 జ్ఞానము కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగాలి. జ్ఞానం కొదువు ఉన్నచో నన్ను అడుగుమని ఉంటుంది అందులోని. అలాగే యాకోబు 3:17 పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైంది. దేవుడి యొద్ద నుంచి వచ్చే జ్ఞానం మనకి పవిత్రమైందంట. అలాగే దీని యొక్క సారాంశం ఒకసారి చదువుకుందాము. సామెతలు 1:7 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. లోక జ్ఞానం పుస్తకాల ద్వారా వస్తుంది, కానీ దైవిక జ్ఞానం దేవుడి పట్ల గౌరవం మరియు భయం కలిగి ఉండడం ద్వారా వస్తుంది. దేవుణ్ణి గౌరవించే వ్యక్తికి ఆయన తన మర్మాలను బయలుపరుస్తాడు. దేవుడి యొక్క జ్ఞానంతో మనల్ని నింపుతాడు. అయితే యాకోబు 1:5 మీలో ఎవడైనా జ్ఞానం కొదువుగా ఉన్నలా అతన్ని అడగవలను. జ్ఞానం అనేది సంపాదించుకునే మాత్రమే కాదు, కానీ అది దేవుడు ఇచ్చే వరము. మనము హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు ఆయన ధారాళముగా మనకు అనుగ్రహిస్తాడు. అయితే దేవుడిచ్చే జ్ఞానము కొనుక్కుంటే వచ్చేది కాదు, దేవుడి యొక్క కృప ద్వారా వచ్చేది. అలాగే యాకోబు 3:17 పైనుండి వచ్చి జ్ఞానం మొట్టమొదట పవిత్రమైంది, తర్వాత సమాధానకరమైంది. లోక జ్ఞానం గర్వాన్ని, అసూయని, స్వార్థాన్ని కలిగిస్తుంది, కానీ పరలోక జ్ఞానం పవిత్రతను, శాంతిని, కనికరము మరియు మంచి ఫలాలను కలిగజేస్తుంది మనకి. మనం ఏదైనా పని చెయ్యాలన్నా, ఏదైనా మనము ముందుకు వెళ్ళాలన్నా దేవుడిచ్చే జ్ఞానంతో ముందుకు వెళ్ళినప్పుడు మనకి జయము కలిగిన విధముగా జ్ఞానమును అనుగ్రహిస్తాడు దేవుడు. ఏది సరైందో ఏది తప్పదో నిర్ణయించుకునే జ్ఞానము, శక్తి మనకి అనుగ్రహిస్తాడు. 1 రాజులు 3:9 సొలొమోను ప్రార్థన. కష్టకాలంలో జ్ఞానం మనల్ని
తప్పుడు మార్గం నుండి కాపాడుతుంది. దేవుడి జ్ఞానంతో నడిచే వ్యక్తి తన జీవితంలో మరింత పరిచర్యలో ఫలిస్తారు. మనము మన కుటుంబాన్నే కాదు బాగా నడిపించుకోవడంలో పరిచర్యలో కూడా సంఘ కాపర్లకు మనము సహాయకులుగా ఉంటామంట. జ్ఞానవంతమైన వ్యక్తి దేవుని వాక్యాన్ని విని దాన్ని ప్రకారం జీవిస్తాడు. మనము కూడా కేవలం విన్నవారుగా మాత్రమే కాకుండా దేవుని జ్ఞానాన్ని పొందుకొని దాని ప్రకారం నడుచుకున్నట్లయితే దేవుడి యొక్క జ్ఞానం మనలో వృద్ధిపరచబడుతుంది. మనము ఎప్పటికప్పుడు దేవుడితో ఆధారపడి ఉంటాం, దేవుడి మీద. అయితే జ్ఞానం గురించి మనం ఇప్పుడు చెప్పుకున్న రీతిగా అందరి హృదయాల్లో ఈ మాటలు స్థిరపరచబట్టుకు మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రములు. ఈ సమయంలో మాకు అనుగ్రహించిన నీ దివ్యమైన జ్ఞానమును బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, విత్తబడిన వాక్యము మాలో జీవించుటకు, మాలో ఫలించుటకు సహాయము చేయండి ప్రభువా. ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి కూడా నీ జ్ఞానముతో నింపండి ప్రభువా. ఎవరైతే కొదువుగా జ్ఞానం ఉందని ప్రార్థిస్తున్నారో ప్రభువా, ధారాళంగా అనుగ్రహించి దేవుడు జ్ఞానం ఇచ్చి నింపబడుటకు సహాయం చేయమని మరొకసారి నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరూ కూడా నీ జ్ఞానంతో నింపబడాలి ప్రభువా, నీకు వందనాలు. అయితే ఎవరైతే ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నారో ప్రభువా, నీ జ్ఞానంతో నింపండి ప్రభువా. ఎవరైతే ప్రభువా ఇంటర్వ్యూలకి వెళుతున్నారో ప్రభువా ఈరోజు, వాళ్ళందరూ తండ్రి నాయన యేసయ్య నీ జ్ఞానంతో నింపబడి అడిగిన క్వశ్చన్కి సరైన ఆన్సర్ ఇచ్చే జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగే ప్రభువా తండ్రి, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. దేవా తండ్రి నాయన, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని చేతులకు అప్పగిస్తున్నాము అయ్యా. ప్రతి ఒక్కరిపై నీ గాయపడ హస్తాన్ని ఉంచండి. యెహోవా రాఫా, స్వస్థపరిచే యెహోవాని నేనన్నా ప్రభువా. అయ్యా నీ కృప ద్వారా ప్రభువా తండ్రి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా, నీకు వందనాలు. దేశ రాష్ట్ర పట్టణాలు దీవించండి ప్రభువా, నీకు వందనాలు. అయ్యా ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా, ప్రతి క్రైస్తవుని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. సరైన జ్ఞానం ఎంచుకొని ప్రభువా, లోక జ్ఞానము కాదు కానీ దైవిక జ్ఞానం పొందుకోవాలనే తండ్రి ప్రతి ఒక్కరూ నీ వైపు తిరుగుటకు సహాయం చేయండి ప్రభువా. నీ జ్ఞానంతో నింపబడినప్పుడు ప్రభువా, మేము తలపెట్టే ప్రతి పనిలో విజయం వస్తుందని విశ్వసించుటకు, నమ్ముటకు సహాయం చేయండి. గర్భిణీని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా గర్భఫలాలు లేక బాధపడుతున్న వారిని, రోధిస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా తండ్రి, మా సంఘంలో కూడా ఎంతమంది ఉన్నారో ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న వారికి ప్రభువా, నీ కృప ద్వారా ప్రభువా అయ్యా స్త్రీ పురుషుల్లో ఏ లోపమున్నా సరిచేసి ప్రభువా తండ్రి నాయన గర్భఫలం పొందుకుంటకు, నువ్వు ఇచ్చు బహుమానాలు పొందుకుంటకు సహాయం చేయండి. ఈరోజు ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తున్నాము. సురక్షితంగా నడిపించండి ప్రభువా. అయ్యా ఆకాశమందు, సముద్ర మార్గమున, రోడ్డు మార్గమున ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా, నీకు వందనాలు. అలాగే తండ్రి నాయన ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని నీ రెండు చేతులు ఎత్తి ఆశీర్వదించి నీ జ్ఞానంతో నింపమని మరొకసారి నీ చేతులకి మా జీవితాలను అప్పగించుకుంటూ క్రీస్తునామములో ప్రార్థించి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమెన్.